మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. యేసు ప్రభు కుటుంబంలో భాగంగా ఉండుట. యేసు ప్రభు వారు కుటుంబంలో భాగంగా ఉండుట. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి, నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పాను. ఈ యొక్క మాటను మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు చెప్పకనే చెప్పి ఉంటూ ఉన్నారు. చెప్పాలనే చెప్పి ఉంటూ ఉన్నారు. చెప్పకనే కాదు, చెప్పాలనే చెప్పి ఉంటున్నారు. ఏమిటి ఆ విషయం అని అంటే, తండ్రి చిత్తం, దేవుని చిత్తం ఎవరైతే నిర్వర్తిస్తారో, జరిగిస్తారో వారు మాత్రమే నా తల్లి, నా సహోదరుడు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. దేవుని విషయంలో పక్కకు పెట్టి మానవుల విషయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఈయన నా బంధువు, ఈయన నా తమ్ముడు, ఈయన నా స్నేహితుడు, ఈయనకు నాకు కావాల్సినటువంటి మిక్కిలి అని చెప్పి ఇలా ఆలోచన చేస్తూ ఉంటాం. నా తల్లి, నా తమ్ముడు, నా అన్న, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది 35, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. దేవుని చిత్తం ఎప్పుడైతే మనం జరిగించే వారిగా ఉంటామో, మరి వారే మన సహోదరి, సహోదరుడు, తల్లియు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని వాక్యం. యేసు ప్రభు వారు చెప్పాలని, గుర్తు చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి బయట అమ్మ వచ్చింది, సహోదరుడు వచ్చిండు అని చెప్పినప్పుడు అందరినీ కలయ చూచి, ఎవరు నా తల్లి, ఎవరి నా సహోదరుడు అని చెప్పి ఆయన ఆశ్చర్యంగా చూసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుని చిత్తాన్ని జరిగించిన వారే నా బంధువు అయినా, నా స్నేహితుడైనా, నా తల్లి అయినా, నా అన్న అయినా, ఎవరైనా కూడా, నా అన్నదమ్ములైనా కూడా దేవుని వాక్యం చొప్పున జరిగించిన వారే, దేవుని చిత్తం జరిగించిన వారే నా వాళ్ళు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనము 50వ వచనం చూసినప్పుడు, తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. పరలోకపు తండ్రి చిత్త ప్రకారంగా జరిగితేనే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లియు అని చెప్పి గుర్తు చేస్తుంది. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ మనల్ని విడిచినా కూడా దేవుడు మనల్ని విడువడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాకుండా దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మరి 46 నుంచి కూడా చూస్తే, ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియో నీ సహోదరులను
నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చూచి చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. ఎంత ఆత్మీయ స్థితిలో ప్రభువారు గుర్తు చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారే నా సహోదరులు, ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారే నా తల్లి అని చెప్పి చాలా స్పష్టంగా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఆత్మీయ స్థితిలో ఉన్నా లేకపోయినా మానవులుగా మనం అడ్జస్ట్మెంట్ అవుతామేమో, కానీ యేసు ప్రభు వారు ఎక్కడ రాజీ పడలేదు. దేవుని చిత్తం మాత్రమే ఆయన గైకొంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినప్పుడు, 16-18 చూసినప్పుడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురు గారితో చెప్తూ ఉన్నాడు, నేను సంఘమును కట్టుదును. 17 అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. 16వ వచనం, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. పేతురు గారికి పరలోక రాజ్యం తాళం చెవులు నేను ఇస్తానని చెప్పి సెలవిస్తున్నాడు. నా సంఘము కట్టుదును అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నా. అందుకనే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములన్నీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములన్నీ కూడా మీకు వందనములు చెప్పుచూ ఉన్నవి. ఎందుకనంటే వాక్యానుసారమైనటువంటి సిస్టమేటిక్ ఏమిటి అని అంటే వాక్యమే. వ్యక్తిగత ఆలోచనలు ఇందులో పెట్టకుండగా, ఏది కలపకుండగా యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పారు, తండ్రి చిత్తము ఉన్నటువంటి వారే నా తల్లి, నా అన్న, నా సహోదరి, నా సహోదరులు అని చెప్పి సెలవిచ్చారు. నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పి గుర్తు చేశాడు. మరి పరలోక సంబంధమైనటువంటి విషయంలో ఉన్నవారిని మనము మార్చిపోవద్దు ప్రియులారా. మరి నా సంఘము ఈ బండ మీద కట్టుదును అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు బహు చక్కటి మాట రాయబడి ఉన్నది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే, లోకమును దాని ఆశయ గతించిపోచున్నాయి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించిన వాడు నిరంతరము నిలుచును. ఈ లోకానుసారమైనటువంటి జీవించినటువంటి జీవితాన్ని ప్రభువారు అడగడం లేదు, అపోస్తలులు అడగడం లేదు. తండ్రి చిత్తం నెరవేర్చడము, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నాయి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలిచి ఉంటాడు. నిరంతరం నిలిచి ఉండడానికి పిలువబడినటువంటి వారసులము, వారసురాళ్ళమై ఉంటూ ఉన్నాం. తాత్కాలికమైనటువంటి ఈ ప్రదేశంలో మనం ఉంటూ ఉన్నాం. తాత్కాలికమైనటువంటి జీవన మనుగడలో మనం ఉండడానికి వచ్చి ఉంటున్నాం. తాత్కాలికంగా పరదేశులుగా ఉంటూ ఉన్నాం ఈ లోకంలో. కాబట్టి పరమందున్నటువంటి దేవుని ప్రేమను ఎరగడానికి తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించి
మానవాళి పాప విడుదల కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాప విమోచన క్రయధనాన్ని చెల్లించి మనల్ని పవిత్రులుగా చేసినటువంటి క్రీస్తు ప్రభువారై ఉంటూ ఉన్నారు. తండ్రి చిత్తము ఆయన జరిగించడానికి ఈ లోకానికి వచ్చి ఉంటూ ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు వాక్యమందు మనము నిలిచి ఉన్నటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం అదే మనల్ని కోరుతూ ఉన్నది. పువ్వుకింత పరిమళమా, ఒకనాటికింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒకనాటికింత అందమా. పువ్వుకు ఇంత అందమా అనంటే దేవుడు అనుగ్రహించినటువంటి అందం. కానీ పువ్వు ఒకరోజు వాడిపోతుంది అనేటటువంటిది దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. ఇంత పరిమళమా అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి గుర్తు చేయబడినటువంటి వాక్య ప్రకారం, వాక్యం వెలుగులో క్రీస్తు బోధలు మనకి ఏమైతే చెప్తూ ఉంటున్నాయో వాటి ప్రకారంగా మనం ఉండాలి. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతుంది త్వరలోనే. పూస్తుంది ఉదయాన్నే, రాలిపోతుంది. మరి కాబట్టి మన జీవితాలు కూడా ఈ లోకంలో సత్యమును ప్రకటించకుండగా, సత్యమును ఎంబడించకుండగా, వెలుగులో నడవకుండగా, వెలుగుగా మనం జీవించకుండగా ఉండడం వల్ల మనము నరకానికి పోవాల్సినటువంటి మార్గంలో ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇరుకైన మార్గంలో మనం ఉన్నామని చెప్పి గ్రహించలేకపోతుంటే అది మన తప్పే అవుతుంది అని చెప్పి గుర్తు చేయాలి. ఎందుకు అనంటే దేవుని వాక్య ప్రకారంగా మానవుల జీవితాలు ఆధారపడాలి, కానీ మానవుల జీవితాలే వాక్యాన్ని తారుమారు చేసేటటువంటి స్థితిలో మనం ఉండవద్దు. అందుకనే మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆయన సంఘం, ఆయన స్వరక్తాన్నిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం, ఆయన చెప్పినటువంటి బోధలు, ఆయన ఏర్పాటు చేసినటువంటి కొత్త నిబంధన బోధలు, దేవుని వాక్య బోధలు మరి పాత నిబంధనను కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చి ఉంటూ ఉన్నారు. పాత నిబంధనలో మరి బలులు ఉంటున్నాయి. కొత్త నిబంధనలో ఆయనే కుమారుని పంపించినటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడై ఉంటూ ఉన్నాడు. మన పాపముల నిమిత్తము ఆయన దారపోసి ఉంటూ ఉన్నాడు. 3వ అధ్యాయము యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును,
ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనము వాక్యమందు ఉంటే ఆయన మన యందు ఉంటాడని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మనము క్రీస్తును ప్రేమించిన ఎడల క్రీస్తు ఆజ్ఞలను మనం గైకొనే వారిగా మనం ఉండాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనము ప్రారంభించుకొని కొనసాగించి ముగించే వారిగా ఉండాలి. ప్రారంభించుకొని కొనసాగించి ముగింపు చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. వాక్యపు వెలుగులో చనిపోయిన తర్వాత ఎలాగో తప్పుండని ఒప్పుండని సార్ వస్తారు, వాక్యం చెప్తారు, పాటలు పాడతారు, ఆ క్రమమంతా జరిగిస్తారు. కానీ ఇక్కడ క్రమాన్ని జరిగించిన తర్వాత అక్కడ ఒకవేళ నరకంలో ఉంటే, బ్రతికుండగానే నీవైనా నేనైనా మనం ఎవరమైనా భూమి మీద మానవులమైనటువంటి మనం ఎవరమైనా సత్యమును గ్రహించకుండగా దాన్ని అడ్డగించడానికి ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగకరమైనది మన జీవితాలకు ఏమీ లేదు అనేటటువంటిది. ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి అని చెప్పి యేసు ప్రభు వారు సూటిగా ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి వారే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు కుటుంబంలో భాగంగా ఉండుట గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. చిన్ని ప్రార్థన. కనికర సంపన్నుడా, దయగల తండ్రి, ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని బోధించుకొని నాయనా వీడియోను తీసి అప్లోడ్ చేయనై ఉంటుండగా దీవించి ఆశీర్వదించి మీ చిత్తమైనటువంటి మాటల్ని మా ప్రియులందరికీ చేరవేసి నాయనా మీ చిత్తం వారి పట్ల నెరవేర్చి ఆశీర్వదించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.